హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రజియాస్ హోమ్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో డబల్ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఈ డబల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. 10 to 15 మినిట్స్లో మనం చాలా ఈజీగా టేస్టీగా ఈ రెసిపీని అయితే ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనం ఫ్రైడ్ రైస్ కోసం ఒక 2 ఎగ్స్ని అయితే బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఒక 3 ఎగ్స్ని పగలగొట్టుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఫ్రైడ్ రైస్ కోసం రెడీ చేసుకోవాలి. రైస్ని ముందుగానే ఉడికించుకొని ఇలా రైస్ని పొడి పొడిగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇలా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. తప్పకుండా ఈ ఫ్రైడ్ రైస్ని అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ కడాయిలోనే ఇంకో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ని ఒక 2-3 నిమిషాలు ఆనియన్స్ని మగ్గించుకోవాలి. ఆనియన్స్ ఒక 2 నిమిషాలు ఇలా మగ్గిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన వెళ్ళే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలని కూడా ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2 పచ్చిమిర్చిని కూడా కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి. వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని టమాటాలని మగ్గించుకోవాలి. కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. 1/2 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మసాలాలన్నీ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మన ఎగ్స్ని పగలగొట్టి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ని వేసుకోవాలి. ఎగ్స్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. రైస్ని ఒక 5 నిమిషాలు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్, కొంచెం కొత్తిమీరని వేసుకొని రైస్ని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మన టేస్ట్ని చెక్ చేసుకొని ఇక్కడ సాల్ట్ని కూడా వేసుకోవచ్చు. బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, డబల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ ఫ్రైడ్ రైస్ అయితే అసలు చాలా బాగుంటుంది. పిల్లలు అయితే అసలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మనం లంచ్ బాక్సుల్లో పెట్టాలన్నా కూడా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.